హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఫైనలీ నేను కూడా కుంభమేళా ఎళ్ళాలని డిసైడ్ అయిపోయాను. కుంభమేళా గురించి మీరందరూ వినే ఉంటారు. ఈ వీడియోలో నా కంప్లీట్ కుంభమేళా జర్నీని మీతో షేర్ చేశాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. డెఫినెట్లీ మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. కుంభమేళా అనేది ఇండియాలోని ప్రయాగ్రాజ్ అనే ప్లేస్లో జరుగుతుంది. ఈ ప్రయాగ్రాజ్కు రీచ్ అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ 3 days టైం పట్టింది. నేను ట్రైన్లో జర్నీ చేశాను. సో అందుకే నాకు 3 days టైం అయితే పట్టింది. నార్మల్ డేస్లో అయితే నేను జస్ట్ 2 daysలో ప్రయాగ్రాజ్ రీచ్ అయిపోయేదాన్ని. కాకపోతే ఇది కుంభమేళా టైం అయిపోవడం వల్ల టూ మచ్ రష్ అనమాట. చాలా మంది వచ్చేసారు. ట్రైన్స్ అన్నీ కూడా గంటలు గంటలు హాల్ట్ చేసి ఆపేశారు. చాలాసేపు జంక్షన్స్లో ట్రైన్స్ని ఆపేసినా కూడా 3 days టైం పట్టినా కూడా ద జర్నీ వాజ్ సో ఆసమ్. కొంతమంది అయితే సింగిల్గా కూడా ప్రయాగ్రాజ్ జర్నీ చేస్తున్నారనమాట. అండ్ మేమున్న బోగీలో అయితే చాలా మంది యంగ్స్టర్స్ ప్రయాగ్రాజ్ ట్రావెల్ చేస్తున్నారు. చాలా టైం పాస్ అయిపోయింది. వ్యూస్ అన్ని చూసుకుంటూ నేనైతే విండో పక్కనే కూర్చున్నాను. అసలు ఏంటి కుంభమేళా? ఈ కుంభమేళా ప్రయాగ్రాజ్ లోనే ఎందుకు జరుగుతుంది? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభమేళా గురించి తెలుసుకునే ముందు నేను మీ అందరితో ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఏంటంటే నేను ఇదే ఫస్ట్ టైం నార్త్ ఇండియాకి ట్రావెల్ చేస్తున్నాను అనమాట. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అసలు 3 days జర్నీ చేసినా కూడా నాకు ఆ జర్నీ చేసిన స్ట్రెస్సే తెలియలేదు. నేను అసలు టైర్డ్ అవ్వలేదు. అంత ఎంజాయ్ చేశాను నేను ఈ జర్నీని. నేను వెళ్తున్న ట్రైన్ వచ్చేసి పూణే మీదుగా వెళ్తుంది. సో పూణే దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ వ్యూస్ అయితే సూపర్బ్ అని చెప్తాను. ఎందుకంటే అన్ని మట్టి కొండలు, చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అండ్ సన్సెట్ ఈజ్ ఆసమ్. పూణే సిటీ అనేది చాలా పెద్దది. ఈ ట్రైన్ పూణే సిటీని దాటడానికే చాలా టైం పట్టింది. యాక్చువల్లీ ఇది నా సెకండ్ డే ఆఫ్ జర్నీ. ట్రైన్ లో ఈ 3 days లో చాలా స్నాక్స్ ఐటమ్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా వచ్చాయి. కానీ మా మమ్మీకి మాత్రం కాఫీ తాగకుండా డే అనేది స్టార్ట్ అవ్వదు, కంప్లీట్ కూడా అవ్వదు. సో పూణే స్టేషన్ లో ట్రైన్ స్టాప్ అవ్వగానే దిగేసి మా మమ్మీకి ఒక కాఫీ అయితే తీసిచ్చాము. సో షీఈస్ ఎంజాయింగ్ ద కాఫీ. కుంభమేళాకి నేను, మా మమ్మీ, డాడీ అలానే మా ఊర్లో కొంతమందితో కలిసి ప్లాన్ చేసి ఈ జర్నీని స్టార్ట్ చేశాము. ట్రైన్ని చాలా ప్లేసెస్లో చాలాసార్లు గంటలు గంటలు ఆపేయడం అయితే జరిగింది. సో ఆ టైంలో ట్రైన్లో ఉన్న వాళ్ళు దిగేసి మంచిగా ఎంటర్టైన్ అయితే చేశారు. డాన్సెస్ చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ చాలా మంచిగా టైంపాస్ అయితే అయిపోయింది. ఇప్పుడు కుంభమేళా గురించి చెప్పాలంటే మన పురాణాల్లో దేవతలు, దానవులు అంటే రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేసినప్పుడు మనకు అమృతం వచ్చిందని చెప్పేసి మన పురాణాల్లో ఉంటుంది కదా. సో ఆ అమృతం అనేది భూమి మీద 4 ప్లేసుల్లో బొట్టు బొట్టుగా పడిందని చెప్పేసి చెప్తారనమాట. అమృతం పడిన 4 ప్లేసుల్లో ప్రయాగ్రాజ్ అనేది ఒక ప్లేస్ అనమాట. సో ఇక్కడ త్రివేణి సంగమం అనే ఒక ప్లేస్ ఉంటుంది. సో త్రివేణి సంగమం అంటే ఏం లేదండి, అక్కడ 3 నదులు కలుస్తాయి, గంగా, యమున, సరస్వతి అని చెప్పేసి. సో అక్కడ స్నానం చేస్తే అమృతం తాగినంత పుణ్యం వస్తుందని చెప్పేసి మన వాళ్ళు నమ్ముతారు. ఎవ్రీ 12 yearsకి ఒకసారి హిమాలయాల్లో ఉండే అఘోరాలందరూ వచ్చి ఈ త్రివేణి సంగమంలో స్నానం చేస్తారనమాట. సో ఆ టైంని మన వాళ్ళు కుంభమేళాగా పిలుస్తారు. ఈ కుంభమేళా టైం అనేది చాలా పవిత్రమైన టైం అనమాట. నార్మల్ టైంలో కాకుండా ఇలా కుంభమేళా టైంలో అక్కడ నదిలో స్నానం చేస్తే చాలా పవిత్రంగా ఉంటుందని చెప్పేసి ఎక్కువ మంది కుంభమేళా టైంలోనే త్రివేణి సంగమంలో స్నానం చేస్తారు. ఈసారి అంటే ఈ 2025లో జరిగిన కుంభమేళా అనేది మహాకుంభమేళా అనమాట. ఇది ఎవ్రీ 144 yearsకి ఒక్కసారి మాత్రమే వస్తుందంట. మేము ప్రయాగ్రాజ్ కి దగ్గర అవుతున్న కొద్దీ ట్రైన్లో ప్యాసింజర్స్ రద్దీ అనేది పెరుగుతూ వెళ్ళిపోయింది. అంటే మాకు సీట్లో కూర్చోడానికి కూడా ప్లేస్ లేనంతగా పీపుల్ వచ్చేసి మొత్తం భోగి అంతా నిండిపోయారు. ఇలా చాలా కష్టపడి అందరూ ప్రయాగ్రాజ్కి అయితే రీచ్ అయిపోయారు. మా 3 days జర్నీ టు ప్రయాగ్రాజ్ అయితే సక్సెస్ఫుల్ గా జరిగింది. ఇది ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్. ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారు. కాలు తీసి కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేనంత మంది వచ్చారు కుంభమేళాకి. ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ నుంచి మనం త్రివేణి సంగమానికి రీచ్ అవ్వడానికి 5 kilometer డిస్టెన్స్ ఉంటుందన్నమాట. నార్మల్గా అయితే ఆటో ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ ఇది కుంభమేళా టైం అయిపోవడం వల్ల అసలు మనుషుల రద్దీ చాలా ఎక్కువ ఉంది. ఇందులో వెహికల్స్ వెళ్ళడం కూడా చాలా కష్టం. అందుకే వెహికల్స్ వాళ్ళు కూడా ఎవరు రెంట్కి రావట్లేదు. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి త్రివేణి సంగమానికి డైరెక్షన్ బోర్డ్స్ అయితే ఉంటాయి. సో ఆ బోర్డ్స్ని యూజ్ చేసుకుని మనం త్రివేణి సంగమానికి అయితే రీచ్ అయిపోవచ్చు. సో ఫైనలీ మేము కూడా 5 kilometer వాక్ చేసిన తర్వాత
ఈ త్రివేణి సంగమం దగ్గరికి రీచ్ అయ్యాము. చూస్తున్నారు కదా, అసలు లాక్స్ ఆఫ్ పీపుల్ వచ్చారు. ఇక్కడ మీకు ఎంట్రీ గేట్ లాగా కనిపిస్తుంది కదా, ఇదే త్రివేణి సంగమం. నార్మల్గా అయితే ఈ పర్టికులర్ ప్లేస్లోనే గంగా, యమున, సరస్వతి నదులు అనేవి కలుస్తాయి. ఇక్కడ కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా కొన్ని బ్యారియర్స్ అయితే కట్టేసి ఉంటారనమాట. సో ఆ బ్యారియర్ లోపలే మనం ఈ నదిలో మునిగి స్నానం అయితే చేయాల్సి ఉంటుంది. మేమందరం కూడా ఈ పవిత్రమైన త్రివేణి సంగమంలో స్నానం అయితే చేసేసాము. ఇంత రష్గా ఉన్నా కూడా త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత చాలా పీస్ఫుల్గా అనిపించింది. త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత ఇక్కడ బోట్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఎవరైనా బోట్ యాక్టివిటీ చేయాలి అని అనుకుంటే విఐపి గేట్ అని ఒక ప్లేస్ ఉంటుంది. సో విఐపి గేట్ దగ్గర మనకు టికెట్స్ అయితే దొరుకుతాయి. సో టికెట్ తీసుకుని మనం బోట్ యాక్టివిటీ చేయొచ్చు. ఇక్కడే మనకు కార్ పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అలానే ఈసారి త్రివేణి సంగమంకి చాలా మంది రావడం వల్ల రూమ్ ఫెసిలిటీస్ అనేవి అసలు అవైలబుల్ లేవు. సో దానికోసం ఇక్కడ టెంట్స్ అరేంజ్మెంట్ అయితే జరిగింది. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్న ఈ కోట ఉంది కదా, ఇది వచ్చేసి అక్బర్ కోట అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. సో ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేసే, కానీ నేను వెళ్ళినప్పుడు విజిట్ చేయడానికి అయితే కుదరలేదు. మీరు ఎప్పుడైనా ప్రయాగ్రాజ్ వెళ్తే డెఫినెట్లీ ఈ టూరిస్ట్ ప్లేస్ అయితే విజిట్ చేయండి. ప్రయాగ్రాజ్కి వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్గా పూర్తి అయింది. సో రిటర్న్ టు రైల్వే స్టేషన్కి వచ్చే దారిలో ఒకసారి చూడండి ఎంత రష్ ఉందో. అసలు మనుషులు కింద పడిపోయినా కూడా వాళ్ళ మీదే ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. సో అంత రష్ ఉంది. ఫైనలీ ఆ రష్ నుంచి ఎలాగోలా బయట అయితే పడ్డాము. అండ్ ఇక్కడ ఆటోస్ చూడండి, భలే వెరైటీగా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి ఆటోస్ అన్ని. ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్య వచ్చేసి 170 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో మీరు ఒకవేళ ప్రయాగ్రాజ్ ప్లాన్ చేసుకునేలా ఉంటే అయోధ్యను కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో 170 కిలోమీటర్ డిస్టెన్స్ అంటే వితిన్ 4 hours లో రీచ్ అయిపోవచ్చు. సో మేమైతే ట్రైన్ ప్రిఫర్ చేసాము. ప్రయాగ్రాజ్ వరకు వచ్చాం కాబట్టి అయోధ్యను కూడా విజిట్ చేద్దామని చెప్పేసి అందరం అనుకున్నాము. సో ట్రైన్ టికెట్ తీసుకుని బయలుదేరాము. ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్యకి ట్రైన్ లో వెళ్ళాలి అని అనుకుంటే ప్రయాగ్రాజ్ లో నైని రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ప్రయాగ్రాజ్ జంక్షన్ అనే స్టేషన్ కి టికెట్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఫైనలీ అయోధ్యకి అయితే రీచ్ అయిపోయాము. అయోధ్యకి రీచ్ అయిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జిట్ అయ్యి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఉండడానికి ఒక సత్రం లాగా అరేంజ్మెంట్ ఉండింది. సో మేము అయోధ్య రీచ్ అయినప్పుడు మిడ్ నైట్ అయిపోయింది. సో ఆ నైట్ మేము ఈ సత్రంలోనే స్టే చేసాము. అయోధ్యకు వచ్చిన వాళ్ళు ఫస్ట్ అయోధ్యలోని సరియు నదిలో స్నానం చేసి రాముని దర్శనానికి అయితే వెళ్తారు. సో సరియు నది దగ్గరికి వెళ్ళడానికి మనకు రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జిట్ అయిపోయి కొంచెం ముందుకు వస్తే బస్ స్టాప్ అయితే ఉంటుంది. ఈ బస్ వాళ్ళు 30 రూపీస్ తీసుకుని ఘాట్ దగ్గరికి అయితే వదులుతారు. బస్ వాళ్ళు మీకు ఇక్కడ ఎంట్రీ కనిపిస్తుంది కదా, ఈ ఎంట్రీ గేట్ వరకు మాత్రమే వదులుతారనమాట. ఇక్కడ నుంచి మనకు ఆటో ఫెసిలిటీస్ ఉంటాయి. 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఘాట్ కి. సో మనం ఆటో తీసుకుని ఘాట్ కి అయితే రీచ్ అవ్వచ్చు. ఆటో వాళ్ళు ఒక్కొక్క పర్సన్ కి 20 రూపీస్ అయితే తీసుకున్నారు. అయోధ్యని రామ జన్మభూమి అంటారు కదా, సో రాముడు నిజంగానే ఈ అయోధ్యలో పుట్టి ఈ ప్లేస్ లో తిరిగాడు అని చెప్తారు. సో ఇలాంటి ఒక పవిత్రమైన ప్లేస్ కి నేను కూడా వస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఐ ఫెల్ట్ సో బ్లెస్డ్. అందరూ కూడా వాళ్ళ లైఫ్ లో డెఫినెట్లీ ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఛాన్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ మిస్ అవ్వకుండా అయోధ్యనైతే విజిట్ చేయడానికి ట్రై చేయండి. మేము ఆటో తీసుకుని సరియు నది ఘాట్ కి అయితే బయలుదేరాము. సో వెళ్ళేటప్పుడు మీకు బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అయితే చూస్తారు. చాలా బాగుంటుంది. గోడల మీద పెయింటింగ్స్ అండ్ ఆ కన్స్ట్రక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. అయోధ్యలో అయినా తక్కువ మంది ఉంటారేమో అని అనుకున్నాను, కానీ ఘాట్ దగ్గరికి వచ్చిన తర్వాత తెలిసింది అసలు ఇక్కడ ఎంతమంది ఉన్నారని చెప్పేసి. ఆల్మోస్ట్ ప్రయాగ్రాజ్కి వచ్చిన అందరూ కూడా ఈ అయోధ్యనైతే విజిట్ చేస్తున్నారు. సో దానివల్ల ఇక్కడ కూడా చాలా రష్గా ఉన్నింది. మొత్తానికి సరియు నదిలో స్నానం చేసేసి అందరం కూడా రాముని దర్శనానికి అయితే బయలుదేరాము. गुरुप्रसाद भैया
ఘాట్ దగ్గర నుంచి రామ్ మందిర్కి 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడికి కూడా బై వాకే వెళ్లాల్సి వచ్చింది. బికాస్ అంతమంది ఉన్నారు, అసలు వెహికల్స్ మూవ్ అయ్యే ఛాన్సే లేదు. రామ్ మందిర్కి వెళ్తున్న దారిలో నేనైతే చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ చూశాను. చాలా బాగున్నాయి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే. ఇక్కడ చూడండి, ఈ బిల్డింగ్ మీద ఈ పెయింటింగ్ మొత్తం చాలా యూనిక్ గా ఉన్నింది. ఇదంతా కూడా చాలా పాతకాలంలో జరిగింది. మీరు ఒకవేళ డైరెక్ట్ గా దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ అయోధ్యలో నేను ఒక విషయం అబ్జర్వ్ చేశాను. సో రామ్ మందిర్కి వెళ్ళే దారి మొత్తంలో చాలా స్వీట్ షాప్స్ ఉన్నాయి. జలేబీ అని, లడ్డు అని చాలా స్వీట్స్ అయితే అమ్ముతున్నారు. ఐ థింక్ అయోధ్యలో స్వీట్స్ చాలా ఫేమస్ అనుకుంటా. ఇక్కడ చూడండి, నమస్తే పెట్టి వెల్కమ్ చేస్తున్నట్టు ఒక కన్స్ట్రక్షన్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి దర్శనానికి క్యూ అనేది స్టార్ట్ అయిందనమాట. సో అందరూ కూడా విత్ లగేజెస్ వెళ్తున్నారు. ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ పీపుల్, అసలు లగేజ్ ని హ్యాండిల్ చేసేంత కౌంటర్స్ కూడా ఇక్కడ లేవు. మొత్తానికి దర్శనం క్యూలోకి అయితే వచ్చేసాము. లోపలైతే ఇంకా చాలా కన్స్ట్రక్షన్స్ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అందరూ జై శ్రీరామ్ అనుకుంటూ దర్శనానికి అయితే బయలుదేరారు. అసలు అందరూ జై శ్రీరామ్ అంటుంటే చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని కూడా అదే పేరుతో మారుమోగిపోయింది. ఒక బెస్ట్ థింగ్ ఏం చెప్పాలి అని అంటే, ప్రయాగ్రాజ్లో కాకుండా అయోధ్యలో సెక్యూరిటీ మెయింటెనెన్స్ చాలా బాగుంది. అసలు ఎవరికి ఏమీ అవ్వనివ్వకుండా చాలా పీస్ఫుల్ గా మనకు దర్శనం అయితే చేపిస్తున్నారు. ఆల్మోస్ట్ రామ్ మందిర్ దగ్గరికి రీచ్ అయిపోయాము. మీకు కనిపిస్తుంది కదా, ఇదే రామ్ మందిర్. ఇదంతా అవుట్ సైడ్ ఆఫ్ రామ్ మందిర్ అనమాట. సో మచ్ కన్స్ట్రక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వస్తూనే ఉన్నారు. చూడండి, అసలు ఇంత మందిని మేనేజ్ చేయడం నాట్ ఈజీ, బట్ ద బెస్ట్ మేనేజ్మెంట్ అని చెప్తాను. టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాము అండ్ ఈ కన్స్ట్రక్షన్ చూడండి, ఈ ఆర్కిటెక్చర్ చూడండి, మస్ట్ విజిట్. ఒక్కసారైనా మన లైఫ్లో ఈ టెంపుల్ని విజిట్ చేసి తీరాలి. ప్రెసెంట్ అయితే అందరూ కూడా ఫొటోస్, వీడియోస్ అన్ని తీసుకుంటున్నారు. సెక్యూరిటీ అయితే ఏమనట్లేదు. అంటే కెమెరాస్ అయితే ఇంకా ప్రొహిబిటెడ్ కాదని అనుకుంటున్నాను. నేను చాలా ట్రై చేశాను దేవుణ్ణి వీడియోలో క్యాప్చర్ చేయడానికి, కానీ ఇంత మందిలో వీడియో తీయడం చాలా కష్టమైపోయింది అనమాట. అందరూ తోసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనకు అయోధ్య నుంచి వారణాసి 190 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో మేము వారణాసి కూడా విజిట్ చేయాలని డిసైడ్ అయ్యాము. అయోధ్య నుంచి కూడా వారణాసికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలి అనంటే, కుంభమేళా సందర్భంగా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు స్పెషల్ ట్రైన్స్ అయితే రన్ చేస్తున్నారు. ఫ్రమ్ ప్రయాగ్రాజ్ టు అయోధ్య, అయోధ్య టు వారణాసి. ఈ స్పెషల్ ట్రైన్స్ వచ్చేసి లోకల్ ట్రైన్స్ లా ఉన్నాయన్నమాట. సో ఆ స్పెషల్ ట్రైన్స్ పట్టుకుని మొత్తానికి వారణాసికి అయితే రీచ్ అయిపోయాము. వారణాసి రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దది. వారణాసిలో వచ్చిన వాళ్ళకి స్టే చేయడానికి రైల్వే స్టేషన్ దగ్గరే హాల్స్ లాగా అరేంజ్ చేశారనమాట స్టే కోసం. ఇక్కడైతే బాగానే ఉన్నింది. సో మేము వారణాసి రీచ్ అయినప్పుడు 12:30 అయిపోయింది. సో కొద్దిసేపు ఇక్కడే స్పెండ్ చేసి అర్లీ మార్నింగే లేచి మేము గంగా నది దగ్గరికి అయితే వెళ్ళాము. వారణాసి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి గంగా నది దగ్గరికి వెళ్ళడానికి మనకు ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మాకు ఈచ్ పర్సన్ కి 60 రూపీస్ అయితే తీసుకున్నారు. వారణాసిలో మీరు నార్మల్ టైంలో స్టే చేయాలి అనంటే చాలా ఆశ్రమాస్ ఉంటాయి. అలానే చాలా మంది ప్రైవేట్ గా ఇళ్లలో కూడా రూమ్స్ అయితే రెంట్ కి అయితే ఇస్తారు. ఆటోస్ అయితే రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ గా నది దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళరు. ఒక సర్టెన్ పాయింట్ దగ్గర ఆపేస్తారు అనమాట. సో మనం బైవాకే నది దగ్గరికి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మెయిన్ రోడ్డు ఒక సర్టెన్ పాయింట్ వరకే ఉంటుంది. దాని తర్వాత మొత్తం హౌసెస్ ఉంటాయి అన్నమాట. హౌసెస్, షాప్స్, ఓన్లీ మనుషులు వెళ్ళడానికి మాత్రమే ప్లేస్ అయితే ఉంటుంది. వెహికల్స్ వెళ్ళాలంటే చాలా కష్టం. కాశీలో ఇళ్ళ కన్స్ట్రక్షన్ అనేది అలా ఉంటుంది. అండ్ ఇక్కడ గంగా నది దగ్గర చాలా మంది అఘోరాలను అయితే నేను చూశాను. అంటే వీళ్ళందరూ నిజమైన అఘోరాలు కాదని ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారు. అండ్ ఎస్, ద మోస్ట్ ఆస్పిషియస్ ప్లేస్ ఆన్ దిస్ ఎర్త్ ఇస్ కాశీ. ఇక్కడ చాలా మంది పిండ ప్రదానాలు చేస్తారు. అతిపెద్ద శ్మశాన వాటిక అని చెప్తారు కాశీని. కాశీకి చాలా స్టోరీ ఉంది. ఈ స్టోరీ మొత్తాన్ని నెక్స్ట్ టైం మళ్ళీ నేను కాశీని విజిట్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈసారి నేను కాశీకి వెళ్ళినప్పుడు అన్ని ప్లేసెస్ కవర్ చేయలేకపోయాను. ఎందుకంటే ఏ ప్లేస్కి వెళ్ళినా చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల అన్ని ప్లేసెస్ ప్రాపర్గా కవర్ చేయలేకపోయాను. అండ్ ఎస్, మాకు టైం కూడా చాలా తక్కువ ఉన్నింది. కాశీలోని గంగా నదిలో స్నానం చేయాలి అని అంటే పుణ్యం చేసి ఉండాలి అని చెప్తారు. సో నేనైతే బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను. గంగా నదిలో స్నానం చేసి దేవుని దర్శనం అయితే చేసుకున్నాము.
మీరు గంగా నదిలో స్నానం చేసిన తర్వాత పైనే మీకు కేదార్ మందిర్ అని ఉంటుంది. ఇక్కడ శివుడు అర్ధనారీశ్వర్ రూపంలో ఉంటాడు. సో దర్శనం అయితే చేసుకోండి. అండ్ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మీరు కాశీకి వస్తే ఫస్ట్ కాలభైరవ దర్శనం అయితే చేసుకోవాలి. ఎందుకంటే కాలభైరవుడు క్షేత్రపాలకుడు అని చెప్తారనమాట. సో ఫస్ట్ ఆయన పర్మిషన్ తీసుకుని కాశీ లోపలికి ఎంటర్ అవ్వాలి. అందుకే ఫస్ట్ కాలభైరవ దర్శనం చేసుకున్న తర్వాత కాశీ విశ్వనాథుడు అలానే కాశీ విశాలాక్షి దర్శనం అయితే చేసుకోండి. కాశీలో ఎక్కువగా మణికర్ణిక ఘాట్ అలానే హరిశ్చంద్ర ఘాట్ దగ్గర శవాల్ని ఎక్కువగా కాలుస్తుంటారనమాట. 24/7 ఇక్కడ శవాల్ని కాలుస్తూనే ఉంటారు. నేను వెళ్ళినప్పుడు కూడా ఇక్కడికి చాలా మంది బాడీస్ ని తీసుకుని వచ్చి గంగా నదిలో స్నానం చేపించి తర్వాత మళ్ళీ ఇక్కడ ఘాట్ లో శవాన్ని కాల్చిన తర్వాత ఆ బూడిదని తీసుకుని వెళ్ళి గంగా నదిలో కలిపేస్తున్నారు. మీకు ఇక్కడ చిన్న బండిలాగా కనిపిస్తుంది కదా, ఇక్కడ దీంట్లో మొత్తం కట్టెలు పెట్టేసి దీని మీద బాడీ పెట్టి కాలుస్తారనమాట. గంగా నదిలో కూడా బోట్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఇదైతే ఖచ్చితంగా అందరూ ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. మేము కాశీకి వెళ్ళినప్పుడు అసలు చాలా మంది ఉండడం వల్ల దర్శనానికి క్యూ లైనే 40 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు కూడా ఉన్నింది. దర్శనం చాలా కష్టమైపోయింది. 24 అవర్స్ క్యూలో నించిన తర్వాతనే దర్శనాలు అయితే అయ్యాయి. అండ్ ఇదంతా కూడా ఆల్ బికాస్ ఆఫ్ కుంభమేళా. సో కుంభమేళకి వెళ్ళిన అందరూ కూడా అయోధ్య అండ్ వారణాసి ఈ 2 లొకేషన్స్ దగ్గరగా ఉండడం వల్ల అందరూ కూడా విజిట్ చేయడానికి ట్రై చేశారు. సో దానివల్ల కాశీలో అయితే చాలా రష్ అయిపోయింది. కానీ కాశీని శివుడు క్రియేట్ చేశాడు, ఆయన ఊరు అని చెప్తారు. సో లైఫ్ లో ఒక్కసారైనా కాశీని అయితే చూడాలి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై ట్రిప్ టు ప్రయాగ్రాజ్, అయోధ్య అండ్ వారణాసి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో ఇదే ఛానల్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.